నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిపై ఐఏఎస్ల తిరుగుబాటు. ఈ రోజున ఐఏఎస్లు అందరూ కూడా జనరల్ కౌన్సిల్ సమావేశం పెట్టుకుంటా ఉన్నారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డికి ఇంతకాలం కూడా ఐఏఎస్ అంటూ పనిచేసినటువంటి ఐఏఎస్లు అందరూ కూడా ఆయన పైన తిరుగుబాటు చేయబోతున్నారు అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతోంది. మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణాలు ఏమిటి అని మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా గడిచిన 5 ఏళ్లుగా చూసాము ఆంధ్రప్రదేశ్లో అధికారులు, ముఖ్యంగా ఐఏఎస్లు, వాళ్ళకి అంత స్వతంత్రంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉన్నా కూడా ఐఏఎస్ అంటూ ఆ పొలిటికల్ బాసుల దగ్గర మెప్పు పొందడానికి, జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందే విధంగా వ్యవహరించినటువంటి వాళ్ళు ఈ రోజున జగన్ ప్రభుత్వంపైనే తిరుగుబాటు చేయబోతున్నారు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఏంటి సార్ దీని కారణం? అంటే తిరుగుబాటు చేయటం అంటే ఐఏఎస్ ఆఫీసర్లకి ఏంటి అంటే వాళ్ళకి ఒక రకమైన జీవితం మీద గ్యారెంటీ ఉంటుంది. వాళ్ళ ఉద్యోగాలు ఎక్కడికి పోవు. వాళ్ళు ఏ పోస్ట్లో ఉన్నా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. వాళ్ళు రూల్స్ ప్రకారం, అంటే చట్ట ప్రకారం వాళ్ళు పనిచేయాలి తప్ప వాళ్ళు పాలకుల ఇష్ట ప్రకారం పనిచేయకూడదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏంటి అంటే ఐఏఎస్ అధికారులు మనం చాలామందిని చూసాం. వాళ్ళందరూ కోర్టులకి వెళ్ళి కోర్టులో నిలబడి కొంతమంది అయితే కోర్టు ధిక్కారం కేసుల్లో శిక్షలు కూడా వేయించుకున్నారు. కానీ ఐఏఎస్ అధికారుల ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదు. ఇది చాలా బాధతో చెప్తున్న విషయం. ఇది జగన్మోహన్ రెడ్డికి అంటే మొత్తం అవసరానికి ఎవరు ఉపయోగపడతారో వాళ్ళని వాడుకోవటం, ఆ తర్వాత వాళ్ళని వదిలేయటం అలవాటు. ఈ విషయం ఐఏఎస్ చదువుకున్న వాళ్ళు గ్రహించలేకపోయారు. అది ఇక్కడ బ్యాడ్ లక్. లేటెస్ట్గా ఏం జరిగింది అంటే వాళ్ళకి నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ వాళ్ళకి అప్లికబుల్ అవుతుందన్నమాట. దానికి ఏంటి అంటే మామూలుగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా 14% ఫైల్ ఇస్తారు వాళ్ళకి. 14% వాళ్ళు ఇచ్చేస్తే ఆ 14% తీసుకొని వీళ్ళ శాలరీలో కొంత కట్ చేసి ఈ మొత్తం కూడా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడతారు. మ్యూచువల్ ఫండ్స్ అవి సంథింగ్ ఆ ప్రాసెస్ ఏదో ఉంటుంది. ఇందులో వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్ని మొత్తం వీళ్ళకే వస్తుంటుంది అనమాట. అవును. ఆఫ్టర్ రిటైర్మెంట్ కొంత పెన్షన్ల కొంత ఇది ఇచ్చేస్తారు, తర్వాత కొంత పెన్షన్ ఇస్తారు. సో 60% వాళ్ళకి బై హ్యాండ్ ఇచ్చేస్తారు. తర్వాత 40% షేర్లు అట్లాగే ఉంచి దాన్ని పెన్షన్ లాగా ఇస్తూ ఉంటారు అనమాట. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ స్కీమ్. అది 14% ఉండేదాన్ని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే దాన్ని 10% చేసి ఆ 10% కూడా ఇవ్వట్లేదు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ ఉంటుందో ఆ కాంట్రిబ్యూషన్ ఐఏఎస్ఎల్కి ఇవ్వట్లేదు. అంటే వాళ్ళ జీతంలో ఈ నేషనల్ పెన్షన్ దీని కింద వచ్చే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వ వాటా పట్టలేదు. దీంతో ఏమవుతుంది, ఓవరాల్గా ఇంపాక్ట్ అయిపోయి మొత్తం అంటే ఉదాహరణ చెప్తున్నా, 100 రూపాయలు రావాల్సిన చోట వాళ్ళకి 30 రూపాయలే వస్తుంది. అంటే అసలు పట్టలేదు కదా డబ్బులు. రాష్ట్ర ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ పడాలి, అది పడట్లేదు. అది ఓవరాల్గా స్టాక్స్ మీద కూడా ప్రభావం చూపుతుంది. అంతే కదా. ఇప్పుడు స్టాక్స్ రైజింగ్లో ఉన్నాయి. మొత్తం స్టాక్ మార్కెట్ అంతా కూడా రైజింగ్లో ఉంది. ఇప్పుడు డబ్బులు పడితే అది పెట్టుబడిగా పెడితే వాళ్ళకి పెరుగుతుంది. అవును. ఇప్పుడు నేను అందుకనే 100 రూపాయలు రావాల్సిన చోట వాళ్ళకి 30 రూపాయలు బెనిఫిటే వస్తున్నది. 100 రూపాయలు బెనిఫిట్ రావాల్సిన మొత్తం ఈ టోటల్ ఎపిసోడ్లో అదే ఐఏఎస్ ఈ తరహా ఇది జగన్మోహన్ రెడ్డి మరి డబ్బులు లేక చేయట్లేదా? ఈ ఐఏఎస్లకి ఏం చేసినా కానీ మనకి ఎదురు తిరగదు. అసలు వీళ్ళకి వెన్నెముక విరిగిపోయింది. మనం సక్సెస్ఫుల్గా ఐఏఎస్ఎల్ని లొంగ తీసుకున్నాం. వీళ్ళకేసేది ఏమిటిలే అనుకున్నాడా మనకు తెలియదు. మొత్తానికైతే ఐఏఎస్లు అసలు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి అడగటానికి కూడా భయపడుతున్నారు. దట్ ఈస్ ది సాడెస్ట్ పార్ట్ ఆఫ్ ది డెమోక్రసీ. వాళ్ళకి ఐఏఎస్లు అంటే వాళ్ళే డెసిషన్ తీసుకోవాలి. పాలసీ డెసిషన్స్ అన్నీ వాళ్ళే తీసుకుంటారు. అటువంటి ఐఏఎస్లు భయపడుతున్నారు అక్కడికి వెళ్ళి, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి అడగాలంటే అసలు నేను అనుకోవటం ఏంటంటే అసలు ఈ ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళందరూ వాళ్ళకి అసోసియేషన్ ఒకటి ఉంది కదా, ఆ అసోసియేషన్ వాళ్ళకి సీఎం అపాయింట్మెంట్ ఇస్తాడా ఇవ్వడా అనేది కూడా నాకు డౌటే.
మొత్తం మనం చూసాం కదా సతీష్ గారు, మొత్తం మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి పాలన మొదలుపెట్టిన దగ్గర నుంచి రంగులు మార్చాలి, మార్చేయి. గుడ్డిగా అసలు ఏముంది, పార్టీ రంగుని వేయచ్చా వేయకూడదా అనేది లేదు. రంగులు మార్చేయండి అంటే మొత్తం వాటర్ ట్యాంకుల దగ్గర నుంచి అన్నిటికీ రంగులు మార్చేశారు. సుప్రీంకోర్టు దాకా కేసు వెళ్ళి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టి గైడ్లైన్స్ ఇస్తే మధ్యలో వేరే రంగు వేసి ఆ రంగు మొత్తం మార్చామని చెప్పారు. ఇదే ఐఏఎస్ ఆఫీసర్లు. ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అంటే భయపడే పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకు భయపడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. పోస్టింగు, ఏం పోస్టింగ్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ పోస్ట్ అయితే ఏమైంది నీకు? నువ్వు ఇరిగేషన్ సెక్రటరీ అయితే నీకేమన్నా గౌరవం ఉందా? నువ్వు చేసే పని ఏమన్నా ఉందా? ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏమన్నా నడుస్తున్నాయా? ఏ ప్రాజెక్టుకైనా మెయింటెనెన్స్ అన్నా ఇస్తున్నారా? గేట్లు కొట్టుకుపోతే దిక్కు లేదు, గేట్లు మళ్ళీ పెట్టడానికి దిక్కే లేదు, గేట్లకి గ్రీజు పోయటానికి కూడా దిక్కు లేదు, నీ దగ్గర డబ్బులు లేవు. నువ్వు ఇరిగేషన్ సెక్రటరీ అయితే ఏముంది? ఏమన్నా ప్రయోజనం ఉందా? పంచాయతీరాజు, డ్రింకింగ్ వాటర్ మొత్తం రక్షిత ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై మొత్తం కొలాప్స్ అయిపోయి ఉన్నది. ఎక్కడా ఏమీ లేదు. పంచాయతీరాజు వ్యవస్థ పనిచేయటం లేదు, గ్రామాలకి డబ్బులే పోవట్లేదు, సర్పంచులందరూ రోడ్డు మీద తిరుగుతున్నారు. నువ్వు పంచాయతీరాజ్ సెక్రటరీ అయితే ఎవరికి ప్రయోజనం? ఇదే విధంగా ఒకటి ఇండస్ట్రీస్, ఏదో ఉదాహరణకి చెప్తున్నా, ఏదో సెక్రటరీ ఇండస్ట్రీస్ ఉన్నాడు అనుకో, ఏం చేస్తాడు అక్కడ? ఇండస్ట్రీస్ ఉంటే కదా. సెక్రటరీ అగ్రికల్చర్ అని, నువ్వు ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఇస్తున్నావా రైతులకి? నువ్వు ధాన్యం ప్రొక్యూర్ చేసుకున్న తర్వాత దాని డబ్బులు ఇస్తున్నావా? ఏమీ లేదు కదా. ఏ డిపార్ట్మెంటు ఏ పని చేయాలో ఆ పని చేయటం మానేసి 5 ఏళ్ళు అయింది ఆంధ్రప్రదేశ్లో. ఇంకా ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఎందుకు? అనవసరం కదా. అటువంటి పనికి మాలిన పోస్టింగుల కోసం వాళ్ళు మొత్తం అసలు వాళ్ళని వాళ్ళు తాకట్టు పెట్టుకొని, మనం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చూస్తున్నాం, పేర్లు అనవసరం కానీ, ఆయనకి ఏం చేయాలో తెలియని ఒక ఐఏఎస్ ఆఫీసరు వచ్చి టీచర్ల మీద అరుస్తూ ఉంటాడు, టీచర్లను ఇన్సల్ట్ చేస్తూ ఉంటాడు, టీచర్లను అత్యంత నీచంగా చూస్తూ ఉంటాడు, టీచర్లకి రిపీటం టీచర్లకి ఛార్జ్ మెమోలు ఇస్తూ ఉంటాడు. ఇటువంటి అదే ఐఏఎస్ ఆఫీసర్ చేయాల్సిన పని. అంటే ఈ తరహా నేను చెప్పింది కొన్ని ఎగ్జాంపుల్సే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్లు అందరూ ఇట్లాగే ఉన్నారు. జిల్లా కలెక్టర్కి ఏముండండి, వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ పవర్స్ ఉంటాయి కదా, అంటే వాళ్ళు చాలా పవర్ఫుల్ వ్యక్తులు కదా. వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనం చూసాం కదా, జగనన్న అసలు ఒక 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండిపోవాలి అన్న ఒక ప్రోగ్రాం తీసుకుంటే, జగనన్న 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలన్న ప్రోగ్రాం తీసుకుంటే, ఆ ప్రోగ్రాం మీద సమీక్ష పెట్టారండి కలెక్టర్లు. ఏమన్నా అర్థం ఉందా? జగనన్న 30 సంవత్సరాలు ఉంటాడు 30 సంవత్సరాలు, నీకు ఇదే విధంగా నీ నేషనల్ పెన్షన్ స్కీములో కూడా డబ్బులు వేయకుండా ఉంటాడు. ఇప్పుడు సామాన్య ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఎన్నో బాధలు పడుతున్నారు. సర్పంచుల దగ్గర నుంచి మొత్తం రోడ్లు లేవు. R&B సెక్రటరీ ఏం చేస్తున్నాడు? రోడ్లు లేకుండా ఏం చేస్తాడు? జగనన్న వేయట్లేదు కదా, ఈయనేం చేస్తాడు? అంటే ఏ పొజిషన్లో ఉన్నా సరే, సెక్రటరీ స్థాయిలో ఉన్న ఏ వ్యక్తి కూడా, ఏ ఐఏఎస్ అధికారి కూడా చేయటానికి పని లేదు, కేవలం కోర్టుల చుట్టూ తిరగటానికి తప్ప. ఇప్పటికీ కూడా తెలుసుకోవట్లేదు చాలామంది ఐఏఎస్లు. నేను ఇదంతా కూడా సతీష్ గారు చాలా బాధతో చెప్తున్నా. నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఉండి ఒక బాధతోటి చెప్తున్నా. ఐఏఎస్ అంటే అసలు నీకు చేతులెత్తి దండం పెడతారు. నువ్వు ఎక్కడ ఏ ప్రోగ్రాంలోనైనా నీ ప్రతిభ చూపించవచ్చు, ఏ పోస్టింగ్లో అయినా. అటువంటిది ప్రైమ్ పోస్టింగ్లో ఉండి కూడా నువ్వేం చేయలేకపోతున్నావు అంటే, నువ్వు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొత్తం అందరినీ వాడుకున్నాడు 5 సంవత్సరాలు. మీకు ఇప్పుడు ఈ పెన్షన్ స్కీమ్కి కాంట్రిబ్యూషన్స్ ఇప్పుడు ఆగిపోలేదండి, ఎప్పటి నుంచో ఆగిపోయినాయి. 25 నెలలుగా వీళ్ళు అసలు మాట్లాడటానికి భయపడుతున్నారు. ఇప్పుడు అందుకే ఆఖరి ఇంక 2 నెలలే ఉంది కాబట్టి ఇప్పటికీ అడగకపోతే మన పరిస్థితి ఏమవుతుందో అని చెప్పి తిరుగుబాటు చేస్తున్నారు అనుకోవచ్చా సార్? ఇప్పుడు
14% ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం 14% ఇస్తున్నది. అప్పుడు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 14% ఇచ్చారు. జగన్ వచ్చిన తర్వాత దాన్ని 10% కుదించాడు. ఆ 10% కూడా ఇవ్వట్లా. ఇంత దారుణమైన పరిస్థితుల్లోకి ఐఏఎస్లు కూడా దిగజారిపోతారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్లు అందరూ కూడా వాళ్ళ పరిస్థితి కూడా మామూలుగా సర్పంచ్ పరిస్థితి ఎట్టుంటుందో అట్లా అయిపోయింది. రైట్, ఇది చూస్తున్నాం కదా, 5 ఏళ్ళు బాధ్యత మరిచి పొలిటికల్ బాసులు కళ్ళల్లో ఆనందం చూడడమే పరమావధిగా పెట్టుకున్నటువంటి ఐఏఎస్ల అధికారులు ఆఖరికి తమ దాకా వచ్చేటప్పటికి ఇప్పుడు తత్వం బోధపడినట్లుగా ఉంది. అందుకే ఏదైతే ఎన్పిఎస్ స్కీమ్లో ప్రభుత్వం తరఫున రావాల్సినటువంటి కాంట్రిబ్యూషన్ 25 నెలలుగా కట్టకుండా కాంట్రిబ్యూషన్ ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేస్తూ ఉందో దానిపైన ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పైన అయితే ఐఏఎస్లు ఈ విధంగా తిరుగుబాటు చేసేందుకు సిద్ధమైనట్లుగా అయితే కనిపిస్తూ ఉందన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి.